హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవని స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పార్ట్ 32. అతడి కోసం కంగారుగా లోపలికి వస్తుంది దేవ్. ఏమైంది దేవ్, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఇషాన్కి విపరీతమైన స్నీజింగ్ ఉందక్క. ఏమైందో తెలియదు. బటర్ స్కాచ్ తిన్నాడా? హా. ఓహ్ గాడ్, వాడికి ఆ ఫ్లేవర్ తింటే స్నీజింగ్ వచ్చేస్తుంది దేవ్ అని కంగారుగా ఇషాన్ దగ్గరికి వెళ్తుంది శరణ్య. వాళ్ళు వెళ్ళేసరికి ఆగకుండా తుమ్ములు వస్తుంటే ఫేస్ ఎర్రగా మారిపోయి భయంకరంగా కనిపిస్తాడు ఇషాన్. శరణ్య కంగారు పడుతూ అతని కబోర్డ్ నుండి ట్యాబ్లెట్స్ తీసి ఇవ్వడంతో దేవుని తీసుకెళ్ళిపోవదినా అంటూ బాల్కనీలోకి వెళ్తాడు. ఈరోజు వేరే రూమ్లో రెస్ట్ తీసుకో దేవ్, రేపు ఉదయానికి నార్మల్ అవుతాడు ఇషాన్. నో అక్క, నువ్వు బేబీ నిద్రపుచ్చు, నేను కన్నయ్యతో ఉంటాను. నో మా, నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోతున్నావు. నీ కోసం కాదు, కడుపులో బేబీ కోసం ఆలోచించు. కళ్ళనీళ్ళతో అతను చూస్తూ బయటకు కదులుతుంది దేవ్. ఆ నైట్ ఇషాన్తో వేడివేడి సూప్ తాగించి దేవుని మరొక గదిలో నిద్రపుచ్చి సంపత్ గారి రూమ్కి మిల్క్ తీసుకెళ్తుంది శరణ్య. ఇదంతా ఆ అమ్మాయి పనే కదా శరణ్య, గంభీరంగా వస్తుంది ఆయన వాయిస్. ఏ అమ్మాయి మావయ్య గారు? ఇషాన్ వైఫ్. తను ఇంటి కోడలు మావయ్య గారు. ఓహో, అందరినీ మోటివేట్ చేసిందన్నమాట. ఆయనతో మాట్లాడాలంటే భయంగా అనిపించడంతో కంగారుగా తన రూమ్కి వస్తూ శ్రీధర్ని గుద్దుకుంటుంది ఆమె. ఔచ్! అతని ఛాతికి ఆమె తల తగలడంతో నుదురు రుద్దుకుంటుంది నొప్పితో. ఎందుకు ఇంత కంగారుగా అన్నావు? ఏం లేదు, మీ నాన్నగారిని చూసి భయం వేసింది. డాడీతో నేను మాట్లాడేసి వస్తాను, నిద్రపోకుండా వెయిట్ చేయి. నిద్ర ఆల్రెడీ వస్తోంది నాకు, ఓరగా తన వైపు చూస్తూ అంటుంది శరణ్య. అచ్చా ఓకే, డాడీతో రేపు మార్నింగ్ మాట్లాడతానంటూ ఆమెని లోపలికి తోసి డోర్ లాక్ చేస్తాడు. నేనేదో సరదాగా అన్నాను అన్నమాట అతనిస్తున్న ముద్దులో కరిగిపోతుంది. అంజలి నిద్రపోయాక ఆమెకి పిల్లోస్ అడ్డుపెట్టి ఇషాన్ రూమ్కి వెళ్తుంది నెమ్మదిగా. బెడ్కి మధ్యలో ముడుక్కొని నిద్రపోతుంటే అతన్ని చూసి తన్నుకు వస్తున్న ఏడుపును ఆపుకుంటూ ఏసీ టెంపరేచర్ తగ్గించి బెడ్షీట్ కప్పి చిన్నగా ఇషాన్ తలను నిమురుతుంది. రావద్దన్నాను కదా. ఆమె చేతిని బంధిస్తూ కళ్ళు తెరుస్తాడు ఇషాన్. నీకు ఇలా ఉంటే నిద్ర పడుతుందా నాకు? మాటల్లో వణుకు, కళ్ళల్లో నీటి కుండలు, ఎగబీల్చుతున్న ముక్కు, ఆమె ఎంతలో ఏడుపును ఆపుకుంటుంది అర్థమవుతుంటే దేవ్ తలను గుండెలు కాంచుకుంటాడు గట్టిగా. చెప్పొచ్చు కదా తింటే ఇలా అవుతుందని అని చిన్నగా వెక్కుతూ కళ్ళ నీళ్లు రాల్చేస్తుంది దేవ్. ష్, డోంట్ క్రై, ఐమ్ ఓకే, వెళ్ళి నిద్రపో. నాకు ఏడుపు వస్తుంది కన్నయ్య. మెంటల్. చిన్నపిల్లల పెదవుల్ని కరువు చేస్తున్న ఆమెను చూస్తూ నుదుటిన పెదవులు అద్దుతాడు సున్నితంగా. వెళ్ళి పడుకో, హెల్త్లో డిఫరెన్స్ వస్తే చంపేస్తాను. అతనికి ముద్దు పెట్టడానికి ముందుకు రావడంతో కోల్డ్లో కిస్ ఏంటే అని గదుముతూ ఆమెని బయట వదిలి పోయి నిద్రపో అంటూ డోర్ లాక్ చేసుకుంటాడు ఇషాన్. అదే ఎక్స్ప్రెషన్తో రూమ్కి వెళ్ళి ఆ రాత్రికి కలత నిద్రకు ఆహ్వానం పలుకుతుంది దేవ్ పాప. గౌతమ్, ఆమె కండిషన్ సీరియస్ నుండి నార్మల్గా మారింది, సో తనని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం లేదు కదా డాక్టర్? ప్రెజెంట్ షీ ఈజ్ ఆల్ రైట్, బట్ మాటలు రావడానికి టైం పడుతుంది గౌతమ్. చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా నా దగ్గరికి తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నేను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూస్తానంట అక్కడి నుండి వెళ్ళడంతో గౌతమ్ గీతు దగ్గరికి వస్తాడు. ఈ ఇషా కామ్ డౌన్ గీతు, నువ్వు ఇలా స్ట్రెస్ తీసుకుంటే ఎప్పటికీ క్యూర్ అవ్వలేవు. ఏం చేయాలన్నా నువ్వు నార్మల్ అవ్వాలి ఫస్ట్. ఆమెకి బాధతో కన్నీరు వస్తుంటే యు ఆర్ వెరీ స్ట్రాంగ్, డోంట్ క్రై అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తాడు. నెక్స్ట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవడంతో ఆమెను తీసుకుని తన ఇంటికి స్టార్ట్ అవుతాడు గౌతమ్. వాళ్ళు వెళ్ళేసరికి పార్వతి గారు హారతి పళ్ళెంతో రెడీగా ఉండడంతో ఆమె నెమ్మదిగా తన రూమ్కి తీసుకొస్తాడు. ఇక నుండి నువ్వు ఉండబోయే ఇల్లు ఇదే. ఆ రూమ్ని పరిశీలనగా చూస్తూ నిద్ర వస్తుంది అన్నట్టు సైగ చేయడంతో ఆమెని జాగ్రత్తగా బెడ్పై పడుకోబెట్టి బయటకు వచ్చేస్తాడు గౌతమ్. త్వరగా ఇషాన్ని కలవాలనుకుంటూ నెమ్మదిగా బెడ్ రెస్ట్కి జారబడుతుంది గీతు. నిద్రపోలేదా నైట్ అంతా?
సీరియస్గా క్వశ్చన్ చేస్తాడు ఇషాన్. లేదు. ఇంత కేర్లెస్గా ఎలా ఉంటావు అసలు? విసుగ్గా అడిగాడు ఆమెని. నేనేంటో నీకు తెలుసు కదా కన్నయ్య. నువ్వు ఇలాగే అంటే మీ ఇంట్లో వదిలేస్తాను. ఆ మాటకు కోపంగా అతని జుట్టును పీకేస్తుంది దేవపాప. మోకాళ్ళపై కూర్చుని నైట్ డ్రెస్ బటన్స్ తప్పించి చిన్నగా బెల్లిపై పెదవులు నిలుపుతాడు ఇషాన్. డాడీ, నేను కూడా తమ్ముని కిస్ చేస్తాను. కమ్ బేబీ అంటూ లెఫ్ట్ వైపు ఇషాన్, రైట్ సైడ్ అంజలి ముద్దుల వర్షాన్ని కురిపిస్తున్నారు. లాస్ట్గా నెలవంక మధ్యలో నాభిలోతులు ఊరిస్తుంటే చిన్నగా లీక్ చేసి మునిపంటి ఘాటు పెట్టి దూరం జరుగుతాడు ఇషాన్. డాడ్, మీతో మాట్లాడాలి నేను. నో నీడ్ శ్రీ, మీరందరూ చీట్ చేశారు నన్ను. నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు, కోపంగా చెప్పి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకు వెళ్తారు సంపత్ గారు. కార్ డోర్ తీసేలోగా తన పిఏ నుండి కాల్ రావడంతో కోపోద్రిక్తుడైన ఆయన పెద్ద పెద్ద అడుగులతో ఇంట్లోకి వచ్చి బ్రీఫ్ కేస్ విసిరేస్తూ శ్రీధర్ అని ఇల్లంతా దద్దరిల్లేలా అరుస్తారు. ఇషాన్ తప్పించి అందరూ హాల్లో ప్రత్యక్షమవడంతో ఎందుకు నా షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చేశావు అని కోపంగా కొడుకు కాలర్ పట్టుకుంటూ అడిగారు. వెల్డన్ మావయ్య గారు, మీ గురించి విన్నదంతా నిజమే అన్నమాట. క్లాప్స్ కొడుతూ శ్రీధర్ని వెనక్కి లాగుతుంది దేవ్. ఏం విన్నావు నా కోసం? మీరు బిజినెస్ పిచ్చితో అత్తయ్య గారిని చంపేశారని, కట్టుకున్న భార్య చనిపోయినా ఇసుమంతేనా బాధ లేకుండా ఫారెన్ వెళ్ళిపోయారని ఎక్కడో చిన్న అనుమానం ఉండేది మీరు ఇలా ఉండరని. బట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ దేవకి. నిజం మాట్లాడితే అలానే ఉంటుంది. అత్తయ్య గారి ప్రాణం మీ ప్రేమతో ముడిపడి ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వలేదు మీ టైంని? ఆవిడని మీరు మానసికంగా చంపేశారు. దానిని ఈ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. కోడలి మాటలకి అగ్గిలం మీద గుగ్గిలంలా మండుతుంటారు ఆయన. నేను నిజం మాత్రమే మాట్లాడతాను. ఒక్కసారి మీ డేస్ గుర్తు చేసుకోండి. కొడుకులకి రోల్ మోడల్ తన తండ్రి మాత్రమే. బట్ మీరు అలా లేరు. ఎందుకు ఇంత పరుగులు పెడుతున్నారో బాగా ఆలోచించుకోండి. ఆలోచిస్తే తప్పు ఎక్కడ జరిగిందో ఈజీగా తెలుస్తుంది. అక్క మిల్క్ ఇవ్వవా అని గ్లాస్ తీసుకుని గార్డెన్లోకి వెళ్తుంది దేవు. నిజాన్ని గ్రహించడానికి అహంకారం అడ్డు రావడంతో నా 1 month షెడ్యూల్స్ క్యాన్సిల్ చేయడానికి నీకు హక్కు ఎవరిచ్చారని అడిగారు. ఆయన సోఫాలో కూర్చోపెట్టి చేతులు పట్టుకుంటూ జస్ట్ 1 month డాడ్, ఈ ఒక్క మంత్ ఫ్యామిలీకి టైం ఇవ్వండి. తర్వాత మీ ఇష్టం. ఎవరు మిమ్మల్ని రిస్ట్రిక్షన్ చేయరు. కొడుకు బ్రతిమాలడంతో ఈగో సాటిస్ఫై అవుతూ ఓకే అని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తన రూమ్కి వెళ్తారు సంపత్. తుఫాన్ వెలిసిందని రిలాక్స్ ఫీల్ అవుతూ ఇద్దరు చెరో కాఫీ కప్ తీసుకుంటారు శ్రీ శరణ్యులు. దేవులా మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా శ్రీ? అవును, తనలో అదే స్పెషల్. ఎదురుగా ఎవరున్నా భయపడకుండా సూటిగా మాట్లాడుతుంది. మీ తమ్ముడిని కరిగించింది నా చెల్లి. నన్ను చేంజ్ చేయడం కూడా తన ప్లాన్నే కదా? అవును అని నవ్వుతుంది శరణ్య. అంటే వాడెవడో వంకతో తిట్టింది మిమ్మల్ని బావగారు. డైరెక్ట్గా తిడితే ఫీల్ అవుతారని అలా జ్ఞానోదయం చేశాను. ఆ మాటకి వేడి కాఫీని 2 గుటకల్లో తాగేస్తాడు శ్రీధర్. సురేంద్ర సార్, మేడం కాలేజ్కి రాకపోతే మీరు ఎలా అప్రోచ్ అవుతారు? నేను అదే ఆలోచిస్తున్నా సన్నీ. ఇంటి దగ్గర అయితే అందరూ ఉంటారు, కాలేజ్కి వచ్చే ఛాన్స్ లేదు. ఎలా తన ప్రతి మూమెంట్ని తెలుసుకోవాలి? వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాస్ పెడితే? నో వే. ఆ ఇషాన్కి అనుమానం వస్తే మొత్తం తెలిసిపోతుంది. ప్లీజ్ సన్నీ, ఐ వాంట్ సమ్ ప్రైవసీ అంటూ అతని పర్సనల్ రూమ్కి వెళ్తాడు సురేంద్ర. హాస్పిటల్ స్టాఫ్ నర్స్లో ఒకరిని రూమ్కి పిలిపించుకుని డబ్బు కట్టలు ఆమె పక్కన పడేస్తాడు. పరిస్థితిలో జల్సాలో మరొకటో తెలియదు కానీ ఆ కట్టలపై ఆమె చేపడటంతో ఆమెపై సురేంద్ర చేపడుతుంది. ప్రాణం పోసే చేతులు ఆమె ప్రాణం తీసేలా ప్రవర్తిస్తుంటే ఎనస్థీషియా లేకుండా కుట్టేంత నరకాన్ని ఆమెకి చూపిస్తాడు సురేంద్ర. అప్పుడు అతని మదిలో మొదలుతుంది బంగారం లాంటి ఆలోచన. మిస్ యూ డాడీ. ఏమైంది నా బంగారానికి? వెంటనే వచ్చేయాలి నువ్వు. ఇప్పుడేంటి బంగారం అన్నారు వాసుదేవ్. బ్రీఫ్గా మ్యాటర్ చెప్పడంతో ఓకే బంగారం, ఇప్పుడే బయలుదేరుతున్నామని కట్ చేసి మళ్ళీ జీవా రెడీ అవ్వండి, దేవ్ ఇంటికి వెళ్తున్నామని రెడీ అవ్వడానికి వెళ్ళారు వాసుదేవ్ గారు. ఇంత సడన్గా ఏంటండి?
ఐ మిస్ మై డాటర్ అండి. డాడ్, నాకు ఆఫీస్ ఉంది. ఒక రోజుకి లీవ్ పెడితే ఏం కాదు. పోయి రెడీ అవ్వు. పాపం చదువుల తల్లి చందు మాత్రం అప్పటికే కాలేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది. దేవ్ వాష్రూమ్కి వెళ్ళడంతో ఆమెకు వస్తున్న కాల్ లిఫ్ట్ చేస్తాడు ఇషాన్. ప్రతిసారి నువ్వే లిఫ్ట్ చేస్తున్నావేంట్రా? ఇక నుండి నీ చెల్లితో మాట్లాడాలంటే నాకు కాల్ చేసి పర్మిషన్ తీసుకుని అప్పుడు తనతో మాట్లాడాలి. ఎందుకో అలా నీ చెల్లి పిచ్చి రీల్స్ చూస్తూ ఆ డైలాగ్స్ ప్రయోగిస్తోంది నాపై. మారిపోయావురా బావా. ఎందుకు కాల్ చేశావు? నథింగ్ ఇషాన్, మామ్ డాడ్ వస్తామంటున్నారు. ఇదంతా దేవ్ ప్లాన్ అని తెలియక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేస్తాడు పిచ్చి జీవ. దానికి పర్మిషన్ కావాలా? ఇన్ఫామ్ చేయడానికి కాల్ చేశారా? సరే పెట్టే, నేను చెప్తా అంటూ కాల్ కట్ చేయడంతో దేవ్ వాష్రూమ్ నుండి ఎంట్రీ ఇస్తుంది. ఇది కావాలని చేస్తోంది అసలు అనుకుంటూ టవల్తో బయటకు వచ్చిన ఆమెను ఓరగా చూస్తాడు ఇషాన్. హెడ్ బాత్ చేసినందువల్ల షోల్డర్ పైన నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తుంటే నెమ్మదిగా తన అడుగులు ఆమెకే సాగుతాయి. అత్యంత దగ్గరగా ఉన్న అతన్ని చూస్తూ, కన్నయ్య, నువ్వు టెంప్ట్ అయ్యి నన్ను టెంప్ట్ చెయ్య అనే మాట పూర్తి కాకుండానే షోల్డర్పై తగిలిన అతని పెదవులకి నిలువెల్లా వణుకుతుంది దేవు శరీరం. డ్రెస్అప్ అయ్యేసి వస్తాను. వెయిట్ ఫర్ 10 minutes. నువ్వు జిమ్కి వెళ్ళలేదా కన్నయ్య? ఈసారి షోల్డర్స్ నుండి వీపు మీదకి తీసుకెళ్తాడు తన పెదవుల ప్రయాణాన్ని. కేరింగ్లో ఫీలింగ్స్ వస్తాయా? దేవు మాటలను ఆపేస్తూ ఒక చేత్తో ఆమె నోరు మూసి మరొక చేతితో సున్నితంగా ఆమె నడుమును బంధించి తన పని తాను కొనసాగిస్తాడు ఇషాన్. 10 నిమిషాల పాటు ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసి 11వ నిమిషంలో వదిలేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. శాడిస్టోడు అని ముద్దుగా తిట్టుకుంటూ డ్రెస్అప్ అయ్యి కిందికి వస్తుంది దేవు పాప. సోఫాలో కూర్చున్న సంపత్ గారిని చూసి ఆమె ఫేస్లో కన్నింగ్ స్మెల్ రావడంతో ఆయనకి కొంచెం దూరంలో కూర్చుని పేపర్ తీసుకుంటుంది. పిల్లల్ని వదిలేసి ఫారెన్ వెళ్ళిపోయిన తండ్రి 10 ఏళ్ల తర్వాత ఆ తండ్రి మాకొద్దంటూ అనాథాశ్రమంలో జాయిన్ చేసిన అతని కొడుకులు. ఆయన కళ్ళజోడు సరిచేసుకుంటూ దేవు వైపు ఉరుము చూడటంతో మనసులో నవ్వుకుంటూ మరొక పేపర్ తిరిగేస్తుంది. పెళ్ళాన్ని ప్రేమగా చూడలేదని ఇనుపరాడుతో తల పగలగొట్టిన దట్ పెళ్ళాం. ఏ అమ్మాయి ఏంటి ఆ న్యూస్ చదవడం? పేపర్లో ఉన్నవే చదువుతున్నాము అయ్యగారు అని ఇన్నోసెంట్ ఫేస్తో ఉంటుంది. నా వైఫ్ని నేను చంపేశానా? మళ్ళీ ఆ వర్డ్ రిపీట్ చేస్తే అస్సలు బాగోదు. ఏమైనా అత్తే చాలా మంచిదండి, పట్టించుకొని మీ తల పగలు కొట్టకుండా ఆవిడకి ఆడే శిక్ష వేసుకున్నారు అని కూల్గా ఆయన గుండెల్లో మంట పెట్టి వంటిట్లోకి వెళ్తుంది దేవు. ఇషాన్ అని ఇల్లంతా దద్దరిల్లేలా అరుస్తారు సంపత్ గారు. ఇది మళ్ళీ కెలికింది. ఉఫ్ అనుకుంటూ హెయిర్ సెట్ చేసుకుని కిందకు వస్తూ కేర్లెస్ లుక్ ఇస్తాడు తన తండ్రికి. నీ వైఫ్ని డిస్టెన్స్లో ఉండమని చెప్పు. ఆయనకు ఆన్సర్ ఇవ్వకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఇషాన్. మాటలు లేకుండానే టిఫిన్ కంప్లీట్ అవడంతో పళ్ళబుట్టతో ఎంట్రీ ఇస్తారు దేవు పేరెంట్స్. నాన్న అంటూ పరుగున వెళ్తున్న ఆమెని తన కడుపులో బేబీ నాన్న ఆపి కళ్ళెరజేయడంతో పళ్ళని బయట పెట్టి నవ్వి పరుగును పక్కన పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ వాసుదేవి గారిని చుట్టుకుంటుంది. బాగుంది కదా ఆరోగ్యం బంగారు తల్లి? హా డాడీ, ఇషాన్ నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు. ఆమె సాగదీసిన మాటకి అతని పెదవులపై చిరునవ్వు. శరణ్య జ్యూస్ గ్లాసెస్తో రావడంతో దేవుకి చాక్లెట్ ఇస్తాడు జీవ. డైలీ తీసుకురమ్మన్నాను నిన్ను, పీస్ అతని నోట్లో పెట్టి తినడం మొదలు పెడుతుంది దేవు. డైలీ తెస్తున్నాడు కదా మీ ఆయన. వెధవా, మా ఆయన వేరు నువ్వు వేరురా. వీళ్ళు ఇలా ఉండగా నమస్తే బావగారు, నా పేరు వాసుదేవ్ అనని తనను తాను పరిచయం చేసుకుంటారు. నమస్తే, ఇబ్బందిగా నవ్వుతారు సంపత్ గారు. పెళ్ళికి రాలేదు మీరు? కొంచెం బిజీ ఉన్నాను. మీరు పెళ్ళిలో లేరు కదా, ఇప్పుడు అందరం కలిపి మ్యారేజ్ వీడియో చూద్దాం. ఆయన అవునని లేక కాదని లేక మౌనంగా ఉండిపోవడంతో శ్రీధర్ వీడియో ఆన్ చేస్తాడు. చూసిన వెంటనే చెప్పచ్చు ఆ పెళ్ళి ఇషాన్కి అసలు ఇష్టం లేదని. బ్లాక్ డ్రెస్తో ఎర్రబడిన ఫేస్తో ముఖంలో మచ్చకైన నవ్వులేక సీరియస్గా కనిపిస్తుంటాడు. సంపత్ గారు ఇషాన్ వైపు చూస్తారు సడన్గా. ఇప్పుడు అతను ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనను చూస్తేనే మండిపోయేవాడు
బట్ ఇప్పుడు నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి వాడిని చేంజ్ చేసిందా అని ఆలోచిస్తూ ఈసారి దేవ్ వైపు చూస్తారు వీడియోలో. మహాలక్ష్మి కళ మొత్తం ఆమె ఫేస్లో కనిపిస్తుంటే ఇషాన్తో చేసే ప్రతి తంతులో ఆమెలో మెరుపును గమనించి ఫేస్ టర్న్ చేయడంతో వాసుదేవ్ గారు భుజాన్ని చుట్టుకుని చాక్లెట్ తింటూ అచ్చం చిన్నపిల్లలా కనిపిస్తూ తెలియకుండానే ఆయన పెదవులపై నవ్వును పోయిస్తుంది. ఇది మన పెళ్ళిరా, నవ్వుతూ ఉండని చెప్పాను నేను, చూడు ఎలా ఉన్నావో నువ్వు. యాంగ్రీ ఇమోజీతో మెసేజ్ సెండ్ చేస్తుంది దేవ్. నీపై ప్రేమ పుడితే మళ్ళీ పెళ్లి చేసుకుందాంలే. అవసరం లేదు, జీవా పెళ్ళిలో ఫోటోషూట్ పెట్టుకుందాం, అప్పుడు సీమంతం షూట్ అవుతుంది. పర్వాలేదు, ఫ్యామిలీ షూట్ చేసుకుందాం. నో, ఓన్లీ యూ అండ్ మీ. ఫస్ట్ నైట్ ఎలానో జరగలేదు కాబట్టి అని గ్యాప్ ఇచ్చి మెసేజ్ సెండ్ చేస్తాడు ఇషాన్ విత్ ఐవింక్ ఎమోజీతో. కన్నయ్య మెసేజ్ పంపి ఫోన్ పక్కన పడేస్తుంది బిడియంతో. ఆమె ఫీలింగ్స్ తెలిసి ఒక్కసారిగా పైకి నవ్వుతాడు ఇషాన్. అతని నవ్వు చాలా రేర్. ఆ క్షణంలో రెట్టింపు అందంతో కనిపిస్తాడు. సంపత్ గారు కూడా ఆశ్చర్యంగా చూస్తారు తన చిన్న కొడుకు వైపు. ఇషాన్ పుట్టాక ఆయన వ్యాపారంలో మరింతగా విజృంభించారు. ఫ్యామిలీ నా బిజినెస్ నా అంటే ఆయనలో ఉన్న కసి బిజినెస్కి ఓటు వేసింది. కుటుంబంతో ఉన్న సంతోషాన్ని మరుగున పడేలా చేసింది. అందరూ తన వైపు చూడటంతో దేవ్ చేతిలో చాక్లెట్ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళిపోగానే పూర్తయిన వీడియో ఆఫ్ చేశాక, బావగారు మా అమ్మాయిని 1 వీక్ ఇంటికి తీసుకెళ్తాం. కడుపుతో ఉన్నప్పుడు పుట్టింట్లో గడపాలి అనిపిస్తుంది ఏ ఆడపిల్లకైనా. పెద్దవారిగా మీరేమంటారని అడిగారు. అదంతా ఆశ్చర్యంగా తోస్తుంది సంపత్ గారికి. దేవకి ప్రెగ్నెంట్నా అని పైకి అనేస్తారు షాకింగ్గా. అదేంటి బావగారు, మీకు తెలియదా? డాడ్ మర్చిపోయారు మావయ్య. ఓహ్, మీరేమంటారు బావగారు? నా ఇష్టమేముంది, మీ అల్లుడిని అడగండి. తను సంపత్ గారి కోడలు, మీ ఇష్టం ఏముంది అంటారేంటి? తను మీతో ఎప్పుడు ఇలానే ఉంటుందా అని ఆలోచనగా అంటారు. దేవ్ తలనిమురుతూ, నేను ఫాదర్ కన్నా నా కూతురికి ఫస్ట్ ఫ్రెండ్ని. నా పిల్లలకి మీరు మా అల్లరిని ఇంకా చూడలేదు బావగారు అని నవ్వుతూ అంటారు వాసుదేవ్ గారు. తీసుకెళ్ళండి, బట్ ఎక్కువ రోజులు వద్దు, ఇషాన్ ఇబ్బంది పడతాడు. ఆ మాటకి దేవ్ పాప మనసులో నవ్వుకుంటూ, ఇబ్బంది కాదు మావయ్య, మిర్చి తిన్న మంకిలు ఎగురుతాడనుకుంటూ. లంచ్ టైం అవడంతో కూర్చుంటారు అందరూ. ఒకవైపు దేవుకి తినిపిస్తూ మధ్య మధ్యలో జీవాకి తినిపిస్తూ సంపత్ గారి మైండ్ని ఆలోచించేలా చేస్తారు వాసుదేవ్ గారు తన పిల్లలపై చూపిస్తున్న ప్రేమతో. అల్లుడు గారు, మా అమ్మాయిని తీసుకెళ్తాను 2 రోజులు. తింటూ నిషాన్కి పొలమరడంతో తలదించుకుని తింటున్నామని చూసి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇషాన్. ఇషాన్ అని అరుస్తూ ఫాస్ట్గా వెళ్ళడంతో, వెళ్తున్నావా నా పర్మిషన్ లేకుండా అని సీరియస్గా అడుగుతాడు. ఉండిపో అని చెప్పు ప్రేమగా. అమ్మా గీతు, మరోసారి నా లవ్ ఎక్స్ప్రెస్ చేసి నిన్ను దూరం చేసుకోలేని అని మనసులో బాధగా అనుకుంటూ ఆమెను బలంగా హత్తుకుంటాడు. జస్ట్ 2 days ఉండి వచ్చేస్తాను. వెళ్ళొద్దు దేవ్, మనసులో అనుకుంటాడు ఇషాన్. నిన్ను ఆపుతున్న భయం ఏంటి కన్నయ్య? అతని వెన్ను నిమురుతో లాలనగా అడుగుతుంది. నా ప్రేమ దేవ్, అది నీకు చెప్పిన మరుక్షణం నువ్వు నాకు దూరం అయిపోతావు. నువ్వు ఏ విషయంలో భయపడినా నిన్ను దాటి ఎవరూ నన్ను చేరుకోలేరు కన్నయ్య. నువ్వు ఇలా భయంతో ఆగిపోవడం నాకు నచ్చట్లేదు. ఇలా ఫీలింగ్స్ హైడ్ చేస్తుంటే నాకు ఎలానో ఉందిరా. ఏదో లేని మనల్ని ఆపేస్తున్నట్టుంది అని బాధగా అనుకుంటుంది. ఆమెను వదిలి ట్యాబ్లెట్స్ బాక్స్ చేతికిస్తూ, టేక్ కేర్, టైం టు టైం ఫుడ్ తీసుకో, ఎక్కువ చాక్లెట్ తినుకో అండ్ ఐ లవ్ మెరుస్తున్న కళ్ళతో చూస్తుందా తన వైపు. ఐ లవ్ మై బేబీ. జాగ్రత్తగా ఉండు కన్నయ్య, జస్ట్ 2 daysలో వచ్చేస్తానని నల్లగైన ఫేస్తో చెప్పింది. గట్టిగా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకుని వదిలి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు ఇషాన్. మన మధ్య ఎడబాటుతో నువ్వు ఓపెన్ అయ్యేలా చేస్తాను కన్నయ్య అనుకుంటూ వాసుదేవ్ గారితో తన ఇంటికి స్టార్ట్ అవుతుంది దేవపాప. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.